గార్నియర్లో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. నేను గార్నియర్ బ్రైట్ కంప్లీట్ విటమిన్ సి సీరం క్రీమ్ తీసుకున్నాను. ఇది ఏంటంటే చాలా బాగుందండి. ఇది డర్మనిక్ టెస్టెడ్ అనమాట. ఆల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ బ్రైట్నెస్ క్రీమ్ అండి ఇది యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఫేషియల్ చేయించుకోరు అనమాట. అండ్ బ్యూటీ పార్లర్కి పోవడం అలవాటు లేని వాళ్ళు అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బాగా సెట్ అవుతుంది. కానీ ఎక్కువ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. నేను అంటే తీసుకున్న తర్వాత ఇప్పుడు 2-3 వీక్స్ అయిపోయింది అనమాట. తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఇది 45 grams. నేను 249 rupees. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు తక్కువే కొంచెం ఆఫర్ వచ్చింది, ఇంకా తక్కువే పడింది ప్రైస్ నాకు. అండ్ ఇందులో చాలా ఉన్నాయి. అండ్ ఇది ఎలా అంటే 49 grams కదా, ఇది చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. మనం ఇది చూడడానికేమో ఇలా కనిపిస్తుంది పెద్దదిగా, కానీ అంత పెద్దది ఏం కాదు. అంటే ఓకే అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది 45 grams. 45 grams వచ్చి 249 ఉంది ఎంఆర్పి అనమాట. కానీ ఫ్లిప్కార్ట్లో కొంచెం ఆఫర్ ఉన్నప్పుడు నేను బుక్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. ఇది వచ్చి నేను 3 weeks అలా వాడానండి. వాడిన తర్వాత నేను రివ్యూ ఇస్తున్నాను. ఇదేంటంటే కొంచెం ఓకే బాగుంది. ఎలా ఉందంటే చూడడానికి ఆయిల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది డ్రై ఫేస్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకే సెట్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు, నేను డ్రై స్కిన్ అనమాట, నేను తీసుకున్నప్పుడు నాకు తెలీదు కాబట్టి ఇలా అయిపోతుంది అనమాట ఎక్కువ రబ్ చేసామంటే. ఇలా పేలినట్టు ఇలా అయిపోతుంది. మరి మనం అప్పుడు ఎలా యూజ్ చేయాలంటే నేను చెప్తాను, కానీ బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఎలా అంటే లైట్గా తీసుకొని ఎక్కువ రబ్ చేయకూడదు, లైట్గా రబ్ చేయాలి. అంటే కొంతమంది చాలా గట్టిగా వేసి మనము రబ్ చేస్తాం కదా, అలా రబ్ చేయకూడదు. రబ్ చేయకుండా స్లోగా రబ్ చేసుకోవాలన్నమాట. డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఎక్కువ రబ్ చేయకూడదు, ఎక్కువ రబ్ చేయకుండా డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది కొంచెం బాగా వైట్గా అనిపిస్తుంది. ఇది చూడండి. ఏంటంటే ఇది ఫాస్ట్గా మనము ఫేషియల్ చేసుకునే అవసరం ఉండదు ఆల్మోస్ట్. అట్టా అంటే అది ఎక్కువ అలవాట్లు లేని వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. తీసుకొని ఎక్కువ రబ్ చేయకూడదు అనమాట. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, డిఫరెన్స్ చూడండి. ఇక్కడికి ఈ లేయర్ వరకు కొంచెం ఇటుంది, ఇది చూడండి. ఫాస్ట్గా ఫేషియల్ అలా ఏం అవసరం లేకుండా జస్ట్ మనము ఎలా ఫేషియల్ క్రీమ్ ఎలా అయితే పాండ్స్ అలా మనం ఎలా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటామో అలా, కానీ ఎక్కువ రబ్ చేయకూడదు. ఎక్కువ రబ్ చేయకుండా యూజ్ చేయాలన్నమాట. ఎక్కువ రబ్ చేస్తాం అనుకోండి ఏదో పేలినట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేయలేదు, ఇక్కడ యూజ్ చేసాను అనమాట. ఆ డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు ఇక్కడంతా నేను క్రీమ్ పూయలేదు కదా, ఇక్కడ నేను పూసా, ఇక్కడ వైట్గా ఉంది చూడండి, ఇక్కడ వైట్ లేదనమాట. 1 minute ఫేషియల్కి వెళ్ళే టైం లేనప్పుడు ఏంటంటే ఇది జస్ట్ అలా పూసేసుకొని వెళ్ళొచ్చు అనమాట. కానీ దీనివల్ల అయితే ఏం బెనిఫిట్ లేదనమాట. ఫేషియల్ లేకుండా జస్ట్ మనము ఫేస్ క్రీమ్ ఎలా అయితే మనం రాసుకొని పౌడర్ వేసుకుంటాము,
సేమ్ అలానే ఇదన్నమాట. అంతే, దీనివల్ల బెనిఫిట్స్ నాకైతే ఏం తెలియలేదు. బ్రైట్ కంప్లీట్ అంటే ఓకే, బ్రైట్ అయితే వస్తుంది, ఎక్కువ రబ్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ రబ్ చేయకూడదు. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే సెట్ అవుతుంది, కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి ఇది సెట్ అవ్వదు. వాళ్ళు ఇది యూజ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ రబ్ చేయకుండా లైట్గా అలా రబ్ చేసుకొని తర్వాత పౌడర్ పూసేసుకుంటే సరిపోతుంది. వైట్గా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. బ్రైట్ అయితే వస్తుంది అంటే అదేంటంటే మనం ఫేస్ మళ్ళీ వాష్ చేసే వరకే అన్నమాట, మళ్ళీ పోతుంది. అలా ఫేషియల్ అలవాటు లేని వాళ్ళు, లేకపోతే ఫేషియల్ చేసుకునే అంత టైం లేని వాళ్ళైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ప్రైస్ వచ్చి 249 రూపీస్ పడింది అనమాట ఫ్లిప్కార్ట్లో. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి, మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు బాగుందనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.